దశాబ్దాల పోరాటాలను మాదిగల ఆర్తనాదాలను చిరకాల కోరికనేటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును నాడు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఎన్నో సంవత్సరాలుగా అణగారిన మా మాదిగ బిడ్డల కులాలకు మద్దతుగా నేడు 50 లక్షల మంది యొక్క చిరకాలపు వాంఛనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వేదికగా అంబరాన్నంటిన సంబరాలు. మాదిగ బిడ్డల చిరకాలపు కోరిక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. నివేదిక ఇచ్చి ఒక సింగిల్ జడ్జ్ కాకుండా కమిషన్ వేయాలని చెప్పి ఆ సింగిల్ జడ్జ్ కమిషన్ కూడా వేసి ఆ సింగిల్ జడ్జ్ కమిషన్ రిపోర్ట్ కూడా వేగవంతంగా ఇచ్చి ఏడాది లోపల 52 లక్షల మంది మాదిగల ఆర్తనాదాలను మాదిగల గుండె చప్పుడున్న మాదిగ తర్వాతను మార్చడానికి చేసిన ఈ ప్రయత్నానికి ఒక మాదిగ బిడ్డగా మహేష్ అన్న నీ జీవితం ధన్యమైంది. యనమల రేవంత్ రెడ్డి అనబడే ఆ బిడ్డ కొండారెడ్డిపల్లె బిడ్డ కావచ్చు, కానీ 53 లక్షల మంది మాదిగల గుండెల్లో మా అందరికీ కన్న తోబుట్టుగా నిలబడినావు రేవంత్ అన్న. నీకు మాదిగల తరపున మాదిగల తరపున సెల్యూట్ చేస్తా ఉన్నాం, మాదిగల తరపున పాదాభివందనం చేస్తా ఉన్నాం. చరిత్రలో తరతరాల వరకు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం, నీ అడుగులో అడిగేసి నడుస్తాం. మా పిల్లల జీవితాలను బాగు చేయడం కోసం, మా భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం, మా తలరాతలను మార్చడం కోసం నీవు తీసుకున్న ఈ చారిత్రాత్మక